హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ జ్యోతి. ఈ వ్లాగ్ అంతా మా అమ్మ మొన్న సండే వెళ్ళాం కదండి. ఆ వ్లాగ్ అనమాట సరదాగా ఉంటుందని చెప్పి నేను పెట్టాను. మా చెల్లి నాకు ఫోన్ చేసిందండి, అక్క అమ్మ ఇంటికి వెళ్దామా, కార్ కావాలి ఉందని చెప్పి. ఓకే, కార్లో ప్లేస్ ఉంది కదా అని చెప్పి అయితే వస్తానులే అని చెప్పి మా వారికి మా పెద్దోడికి వంట చేసేసి బయలుదేరామండి. మేము రాబోసరికి 1:45 అయింది అనకాపల్లి రాబోసరికి. అప్పటికి మా మేనల్లుడు మేనకోళ్ళు అందరూ కూడా ఉన్నారనమాట, అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇదిగోండి ఇలా వచ్చాం అనమాట. అప్పుడే మా మరదలో వంటది చేసి ఉంచిందనమాట మాకు. ఈలోపు అమ్మ అక్కడ లోపల ఉంది. మా మేనకోళ్ళు చూడండి వచ్చింది, ఎప్పుడు పడుకొని లేసి వచ్చిందనమాట మేడమ్. ఇంకా మేము అందరం కలిసి మేము వచ్చే వరకు కూడా వాళ్ళు కూడా తినలేదనమాట. మేము వచ్చాక అందరం కలిసి భోజనాలు చేసామన్నమాట. ఇప్పుడు కూడా అమ్మాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం కింద అందరం ఇలా కూర్చొని భోజనాలు చేయడం చాలా ఇష్టం. మా అత్తాల ఇంట్లో కూడా అంతేనండి, మ్యాక్సిమం అందరం ఉంటే మాత్రం ఇలా కూర్చొని అందరం కలిసి భోజనాలు చేసేస్తాం అనమాట. అది చాలా బాగుంటుంది. మన ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఒకరు తింటూ ఉంటాం. మా వారు నేను ఉంటే మేము ఇద్దరు తింటాం, కానీ మా పెద్దోడు ఇలా మా చిన్నోడు ఉంటే వేరే టైమింగ్స్లో తింటూ ఉంటారనమాట వాళ్ళు. కానీ మా అమ్మాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఇలాగ అందరం కలిసి చక్కగా తింటామండి. బాగుంటుంది ఇలా తింటే కూడా చాలా బాగుంటుంది. కింద ఈ మధ్య ఎవరో కింద కూర్చోలేకపోతున్నారు కదా, కూర్చోలేకపోయినా మనం కూర్చొని మనకి ఇష్టమైతే మాత్రం అప్పుడు నొప్పి గిప్పి కూడా ఏమనిపించదు. హ్యాపీగా భోజనం చేసిన తర్వాత మా అమ్మ అక్కడ మామిడికాయలు మా కోసం తెచ్చి ఉంచిందనమాట. మామిడి పళ్ళు ఫుల్గా తినేసాము. నేను అదే రీల్ కూడా పెట్టానండి, బంగినపల్లి మామిడి పండు రంగుకొచ్చింది ఆహా, అది ఉంటుంది కదా సాంగ్. ఆ సాంగ్తో కొంచెం రీల్ చేశాను అనమాట సరదాగా. ఇలా మామిడిపళ్ళు తినేసి, మామిడిపళ్ళు అంటే నాకు చాలా ఇష్టం ఉండే నిజంగా. అసలు వేసవకాలం వచ్చిందంటే అన్నం కూడా నేను తిన్నాను అనమాట. మామిడిపళ్ళు అంతలా తింటాను. ఆ తర్వాత మా చెల్లి నేను ఉంటే చాలండి ఇంకా అసలు. అందుకే మా చెల్లి రమ్మంటే నేను వెళ్ళిపోతాను అనమాట. మీ ఇద్దరు ఉండేటప్పుడు మాకు కొంచెం ఇలా రీల్స్ కానీ డాన్సులు కానీ ఏమైనా చేస్తూ ఉంటాం అనమాట. అందుకని నేను తను రమ్మంది, నేను కూడా వెళ్ళి ఇలాంటివన్నీ చేసామన్నమాట. అక్కడ పిల్లర్ ఉంటుంది మా అమ్మ ఇంటి దగ్గర. ఆ పిల్లర్ దగ్గర ఇలా కొంచెం ఏవో రీల్స్ అవి చేసాము. మా అమ్మ ఇల్లు అనకాపల్లి బైపాస్ దగ్గర నూకలతల్లి ఆర్చ్ ఉంది చూసారా, అక్కడికి దగ్గరలో ఉంటుందండి. బాగుంటుంది అనమాట. మా అమ్మ హౌస్ సూపర్ ఉంటుందండి అసలు. ఫొటోస్కి వీడియోస్కి ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. నేను వెళ్తే మాత్రం ఏదో ఒక్కటైనా సరే తీసుకొని వస్తాను అనమాట. చాలా అంటే మా చెల్లి నేను ఉంటే ఎక్కువ చేయడానికి కుదురుతుంది. పిల్లలు ఇప్పుడు చేయట్లేదండి. మా మేనకోళ్ళు మేనల్లుడు మా పిల్లలు చాలా టాలెంటెడ్ అనమాట. అసలు డాన్స్లు అదరగొట్టేస్తారు, కానీ వాళ్ళ చేత అసలు వేయించలేకపోతున్నాను. ఇప్పుడు ఇది వేయట్లేదనమాట. దాని బదులు మేమిద్దరమే ఆ డాన్స్ ఏదో నేర్చేసుకొని, రాకపోయినా సరే నాకైతే రాదు, మా చెల్లి మా తమ్ముడు బాగా వేస్తారు డాన్సులు, నాకైతే రాదండి. అది రాకపోయినా సరే నాకు డాన్స్ అంటే ఇష్టం అనమాట. అందుకని వేసేస్తూ ఉంటాను. అక్కడ కింద నా చెట్టు ఉంటుంది కదా అక్క, అక్కడికి వెళ్దామని చెప్పి అంటే అక్కడ కూడా వీడియో తీశాను. మా పిన్ని మా చిన్న అప్పుడే వచ్చారు. జ్యోతి నువ్వు ఎక్కడ వదలవా అని చెప్పేసి అంటే వాళ్ళకి కూడా వీడియో తీశాను అనమాట. ఆ వీడియో ఆల్రెడీ నేను రీల్ పెట్టాను, మీరు చూసే ఉంటారు. మేడ మీద ఉంది డ్యాన్స్, ఇది కూడా నేను రీల్ పెట్టాను. నాకు ఈ మేడ మీద అంటే చాలా ఇష్టం అనమాట. వెనకాల చెట్లు అవి ఉంటాయి చూసారు, ఆ గ్రీనరీ అది ఎక్సలెంట్గా ఉంటుంది అసలు. సూపర్గా ఉంటుందండి. నేను ఇక్కడే ఒకసారి బ్లూ కలర్ డాన్స్ చేసి ఒక డాన్స్ చేస్తే అది వైరల్ అయ్యిందండి. ఫస్ట్ నా షార్ట్లో అదే వైరల్ అయిందనమాట. 1 million వ్యూస్ వచ్చింది, కానీ అది డిలీట్ అయిపోయిందండి యూట్యూబ్ నుంచి. వేరే వాళ్ళది నాకు అప్పుడు తెలియదు అనమాట సరిగా. ఆ యూజ్ దిస్ వీడియో అని ఉంటుంది, యూజ్ దిస్ మ్యూజిక్ అనేది ఉంటుంది అనమాట. అది కొట్టేసి ఇప్పుడు అలా పెట్టకూడదు అనమాట. పెట్టడం వల్ల అది రీల్ పోయింది. నాకు చాలా బాధ అనిపించింది. అప్పటి నుంచి కొంచెం అన్నీ తెలుసుకొని నేను పెట్టడం జరుగుతుందండి. ఇదిగోండి మా చెల్లి కూడా ఇక్కడ డాన్స్ ఇప్పుడు ప్రజెంట్ ఇది కూడా ట్రెండింగ్ అండి. హిందీ సాంగ్ అనమాట, మాధురి దీక్షిత్ వేస్తుంది. ఈ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. తనే అందనమాట ఈ సాంగ్ వేస్తానంటే నేను వీడియో అది తీసాను. అలా మీ ఇద్దరు ఉంటే చక్కగా వీడియోస్ అవన్నీ తీయడానికి కుదురుతుందండి. ఇక్కడ కమ్మల ఇంటి చుట్టూ అనమాట అందరూ నూకలతల్లి గుడికి ఎక్కువ వస్తూ పోతూ ఉంటారనమాట. అక్కడ వంటలు చేసుకొని మొక్కుకుంటారనమాట చాలామంది. ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఆ చుట్టుపక్కల ఉన్న దగ్గరే కూర్చొని వంటలు అవి చేసుకోవడానికి వాటికి వెళ్తుంటారు. అలాగే కొంతమంది ఏమో పండగలు చేసుకుంటారు. ఆ పండగ సంబరాలన్నీ ఊరేగింపులు వెళ్తూ ఉంటాయి. ఒక ఊరేగింపుకి నేను తీసానంటే అప్పటికే చాలా వెళ్ళాయి ఊరేగింపులు. ఈ టైంలో సీజన్ అనమాట, నూకలతల్లి గుడికి ఎక్కువగా వస్తూ ఉంటారండి. అలా నేను అవన్నీ తీసాను అనమాట. ఈలోపు మా పెద్దోడు అసలు రానన్నాడు అనమాట యాక్చువల్గా, కానీ వచ్చాడు. లంచ్ టైంకి వచ్చాడండి వాడు అనకాపల్లి నుంచి. ఎందుకంటే ఒక్కడే కదా బస్సులో వచ్చాడనమాట. నేను ఎలా వీళ్ళు కారులో వస్తాను కదా, వాళ్ళ డాడీ ఇంకా రాలేదనమాట. వాడు ఒక్కడే బస్సులోని వచ్చేసాడు. బండి డ్రైవ్ చేయడానికి కూడా ఒక 1 hour బండి డ్రైవింగ్ అంటే చాలా భయం వేసేస్తుందండి అసలు. కారులోనైతే ఇదిగా ఉంటుంది తక్కువ. అంటే అదే ఎన్ఏడి నుంచి గాజువాక అయితే బండి మీద వెళ్ళిపోతున్నాం, కానీ ఎన్ఏడి నుంచి అనకాపల్లి అంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అసలు ఇంకా బండి కాకుండా బస్సే బెటర్ అనిపిస్తుంటుంది. ఒకవేళ కారు కానీ లేకపోతే బస్సులోనే సేఫ్ అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా చుట్టుపక్కల మొత్తం అంతా నిండిపోయి ఉంటాయి అనమాట కార్లు అవన్నీ. ఆ చుట్టుపక్కల మంచి ప్లేస్ ఉంటుంది అనమాట. పిల్లలందరూ క్రికెట్ ఆడుకుందామని సండే అనుకున్నా సరే అవ్వలేదు. ఎందుకంటే అక్కడే బళ్ళు పెట్టడం, నూకలతల్లి గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కార్ పార్కింగ్లు అవన్నీ అక్కడే చేసుకుంటారు. అక్కడే వంటలు అవి చేసుకోవడం అన్నీ చేయడం వల్ల అసలు అది ఖాళీ లేదనమాట.
అలా మధ్యాహ్నం భోజనాన్ని తినేసామండి. సండే అనమాట ఇది. సండే భోజనాలు అవన్నీ కానిచ్చేసి ఏసీ రూమ్‌లోకి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మా చెల్లి నేను ఆదివారం సంత జరుగుతుందండి అనకాపల్లిలో. ఫేమస్ అనమాట ఆదివారం సంత అంటే మేము చిన్నప్పుడు చాలా ఇదిగా ఉండేదనమాట. మేము వెళ్ళడమే 4 అయిపోయింది. అప్పుడు ఇంకా పెద్దగా ఏమీ లేదు. లేకపోతే నేను వ్లాగ్ చేసి పెడదాం అనుకున్నాను యూట్యూబ్‌లో, కానీ కుదరలేదు. మార్నింగ్ అయితే కొంచెం రష్‌గా ఉండి కొంచెం నీట్‌గా ఉంటదేమో మరి అనుకున్నాను నేను తర్వాత. కొంచెం లేట్‌గా వెళ్ళాం కదా! కొన్ని దుకాణాలని ఎత్తేసారనమాట. అంటే కళగా కనబడలేదు. నాకు వ్లాగ్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ పుట్టలేదనమాట. మా చెల్లి అక్కడ సరుకులు కొనుక్కుందండి. ఏంటంటే ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, అలాగే చింతపండు అవన్నీ కొనుక్కుందనమాట అక్కడ మా చెల్లి. అందుకోసం వెళ్ళాము మేము సంతకి. ఓకే, అలాగే నేను వ్లాగ్ చేసుకుందాం అనుకున్నాను కానీ అది అసలు డిసప్పాయింట్ అయ్యానమాట అక్కడికి వెళ్ళిన తర్వాత నేను. ఆదివారం సంత అంటే అనకాపల్లి ఫేమస్ అండి. అది కూడా అంత ఫేమస్ అనమాట. మా చిన్నప్పుడు ఏం కొనుక్కోవాలన్నా ఆదివారం వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు కొనుక్కునేవారనమాట. అంత రష్గా ఉండేది బాగా. ఇక్కడే రామస్వామి తీర్థం కూడా అవుతుందనమాట సంక్రాంతి టైంలో. అంత మంచి ప్లేస్ అండి ఇక్కడ. రాముల వారి గుడి కూడా ఉంటుందన్నమాట ఇక్కడ. అలాగే ఇంకా ఆదివారం సంతక అంత సండే అలా స్పెండ్ చేసి ఇంకా ఇంటికి వచ్చేసామండి మేము. అక్కడేవో కొన్ని కొనుక్కున్నాం అనమాట. అవసరమైనవి ఏవో కొన్ని తీసుకున్నాము. ఇంకేం లేదు, అంతా అంటే నిండుగా ఏం అనిపించలేదు అనమాట. ఒకప్పుడైతే చాలా నిండుగా అందరూ అమ్మేవారనమాట. ఇప్పుడు డీమార్ట్లు ఇవన్నీ వచ్చాయి కదండి. ఇలా సంతలకు ఇప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదేమో జనాలని నేను అనుకుంటున్నాను. అందువల్లే ఖాళీ అయిందా మరి ఏంటో తెలీదు. మా చిన్నప్పుడు అయితే వేరేలా ఉండేది, ఇప్పుడు వేరేగా ఉందన్నమాట. ఇప్పుడు విజేతలు, డీమార్ట్లు ఇలాంటి సూపర్ మార్కెట్లు అన్నీ వచ్చిన తర్వాత కొంచెం సంతలకు వెళ్ళడం జనాలు తగ్గించారేమో అనుకుంటున్నా. అలాగే వ్లాగ్ తీద్దాం అనుకుని డిసప్పాయింట్ అయ్యి మామూలుగా ఏదో కొంచెం ముక్కలు తీసి అవన్నీ పెట్టేసాను అనమాట. ఇంక ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసాక ఇంకా ఈవినింగ్ మా వాడు ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడనమాట. బస్సులో వెళ్ళిపోవడానికి రెడీ అయితే మా తేజు డ్రాప్ చేయడానికి వాడు రెడీగా ఉన్నాడు. అక్కడ బస్ స్టాప్కి వెళ్ళాలన్నమాట. అమ్మాళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరమే అనమాట. అక్కడ బైపాస్ రోడ్ దగ్గర బస్ స్టాప్ ఉంది కానీ అక్కడ బస్సులు ఆపట్లేదు. అది కూడా వచ్చేస్తే మా అమ్మాళ్ళకి ఇంక దగ్గరగా వచ్చేస్తున్నట్టు అయిపోతుంది. అమ్మాళ్ళ ఇంటికి వెళ్తే చాలండి, మన ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా అన్నీ అమ్మ సిద్ధం చేస్తుంది కదా. అలాగే మా వారికి మా పెద్దోడికి అన్నీ కట్టేసింది అనమాట. అమ్మ బిర్యానీ, చికెను, వైట్ రైస్తో సహా కడుతుంది అనమాట. అమ్మ రసము అవన్నీ కూడా కట్టేసి వాడికి ఇచ్చేసింది. మా పెద్దోడికి వాడు పట్టుకెళ్ళిపోయాడండి. వాడికి అదే వెళ్ళేటప్పుడు డబ్బులు కూడా పెడుతుంది అనమాట మన వాళ్ళకి. అమ్మ ఇప్పుడు కూడా ఇలాగే చేస్తుంటుంది. నాకు తీయద్దు వీడియో అంటున్నాడు అనమాట వాడు. నేను అలా తీస్తాను. వెళ్ళేటప్పుడు చెప్తుంది కొంచెం బాగా ఏవో అని చెప్తుంటారు కదండి పెద్దోళ్ళు. వీళ్ళు మన వాళ్ళు వినరు కదా, కానీ అవన్నీ ఏదో చెప్తూ ఉంటారు వాళ్ళు. ఓకే అని అంటే బాగుంటుంది, కానీ వీళ్ళు కూడా ఏదో వితండవాదం చేస్తూ ఉంటారు అలాగా. అమ్మమ్మ కదండి, అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఏమీ పెద్దగా ఏది నాన్న అలా నాన్న ఇలా నాన్న అని మళ్ళీ చెప్తూ ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళిన తర్వాత ఫోన్ చేయి ఇలాగే చెప్తారు కదా పెద్దోళ్ళు. అలా చెప్పి ఇంకా వాడిని పంపించిందనమాట. అమ్మాళ్ళ ఇంటికి వస్తే ఇలా ఒక వ్లాగ్ ఏదైనా తీద్దాం అనుకున్నాను కానీ కుదరదు. కానీ ఏదో చిన్నవి ఉంటే తీసాను అనమాట. ఇదిగో తేజు తీసుకెళ్ళిపోతున్నాడు మా పెద్దోడిని బస్ స్టాప్కి. ఇంకా అలా అయిపోయిందండి. ఆ ఈవినింగ్ అంతా మళ్ళీ మీదకి వచ్చి మేము కొంచెం రీల్స్ అవి చేసుకున్నాం. అక్క చెల్లి ఒక దగ్గర ఉంటే ఇలాంటివన్నీ చేయడానికి సరదా ఉంటుంది, బాగుంటుంది. మా మరదలు కొంచెం పనిలో ఉండడం వల్ల తను చేయడానికి కొన్ని అవ్వవు అనమాట. మేము ఇద్దరం ఎక్కువ చేసుకుంటాం. ఇదిగోండి, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అండి, కానీ డాన్స్ వేయలేను. మా చెల్లి మా తమ్ముడు డాన్స్ చేయగలరు. మా మేనకోళ్ళు మా పిల్లలు అందరూ వేయగలరు. నాకు అస్సలు రాదు. కానీ ట్రై చేస్తాను. అది బాగున్నా బాగోకపోయినా ట్రై చేసి ఏదో పెట్టేస్తాను అనమాట. చాలామంది అనుకోవచ్చు ఈవిడికి డాన్స్ అది పెట్టడం అంత అవసరం అని, కానీ నాకు ఇష్టం అండి, కనుక నేను పెడుతూ ఉంటాను అనమాట. అలా మా చెల్లితో ఇలా షార్ట్లు ఇవన్నీ కూడా ఏవో కొన్ని తీసాను అనమాట సరదాగా. అలాగా ఆ తర్వాత మేడ మీదకి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాం కదా అని చెప్పాను కదండి మీకు. ఆ తర్వాత లైటింగ్ అది పోయింది. మా మరదలు వచ్చి మొక్కలకి అవి నీళ్ళు పోసుకుంటుంది అనమాట. అప్పుడు అక్కడ కొంచెం వీడియో అది తీసాను. మా మరదలతో కూడా మేము ఒక షార్ట్ చేసాం అనమాట. తను వస్తుందని వెయిట్ చేసాం, కానీ పని అది ఉంటుంది కదా తనకు కూడా అని రాలేదనమాట. కొంచెం లైటింగ్ పోయింది. అప్పుడేవో కొంచెం తీసాం. మా మేనకోళ్ళు ఏమో మాకు వీడియో అది తీసింది. మా మేనకోళ్ళు కొంచెం డాన్స్ స్టెప్లు కూడా మాకు నేర్పించిందండి తను చెప్పడం వల్ల అలా కొంచెం వేసామన్నమాట మేము.
ఇలాగ మా మరదలు కూడా మాకు చాలా ఇదిగా ఉంటుందండి, కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. మాకు వేరేలా ఉండదు. మాకు నిజంగా అడ్వాంటేజ్ అదే అనమాట. మేము వెళ్ళగానే చక్కగా ఆదరంగా చూస్తుంది, అన్నీ వండి పెడుతుంది, మాతో బాగా ఉంటుంది. అది చాలా నిజంగా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాక తమ్ముడు మరదలు ఎవరుంటే వాళ్ళు బాగా చూసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా అలా క్రికెట్ మ్యాచ్ అది చూసేసి ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.